ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పోలింగ్ స్టేషన్లో ఏ విధంగా పోలింగ్ కొనసాగుతోంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకు ఎంత పోలింగ్ పర్సెంట్ నమోదైంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న 11 గంటల వరకు 20% పైగా కూడా పోలింగ్ అయితే నమోదైంది. ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఆ ఓటర్లు మాత్రం ఉదయం నుంచి మాత్రం కొంత మందకొడికే మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించి మొదటి ఆ గంటలోనే కూడా దాదాపు 20% పోలింగ్ నమోదవుతుంది అనే దాని పేరు కూడా ఆ మొదటి నుంచి కూడా అధికారులు కూడా అంచనా వేసిన సిచ్యువేషన్ కనిపించింది. కానీ అందుకు మాత్రం ఇప్పటివరకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, పోలింగ్ ఎక్కువ కూడా నమోదవుతుంది అనే దాని పేరు కూడా అధికారులు అయితే ఒక పక్క అంచనాలు కూడా వేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం పోలింగ్కు సంబంధించిన మాత్రం ఆ బూతుల వద్దకు మాత్రం కొద్దిగా అంటే ఇప్పుడే జనాలంతా కూడా ఓటు వేయించుకోవడానికి మాత్రం ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్లకు కూడా వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంటే నియోజకవర్గం ఏదైతే ఆ జూబ్లీహిల్స్ ఉందో జూబ్లీహిల్స్ మాత్రం చాలా వరకు కూడా ఆ ఓటుకు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తున్న సమయంలో మాత్రం ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు కూడా ఇప్పటివరకు ఈసీఐకి కూడా బీఆర్ఎస్ అయితే ఆ ఫిర్యాదు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఫిర్యాదులో మాత్రం ఇప్పటివరకు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు టీషర్ట్లు వేసుకొని కూడా ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నిర్వహిస్తున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక పక్క ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. దాంతోపాటుగా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఈసీఐ కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో కాసేపటి క్రితమే ఎన్నికల ప్రధాన అధికారి కూడా స్పందిస్తూ కూడా ఎవరైతే లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వాళ్ళు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి అంటూ కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయాన్ని అయితే తెలిపిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే ఎన్నికల ప్రచారం మూస్తుందో మూసిన వెంటనే వారి నియోజకవర్గాలకు వెళ్ళాలి, వారు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉంటే వారి ప్రాంతానికి కూడా వెళ్ళాలి అని చెప్పేసి కూడా సూచనలు కూడా చేసిన నేపథ్యంలో మాత్రం ఎవరు కూడా వెళ్లకుండా కూడా లోకల్లోనే ఉండడం, ఓటర్లు కూడా ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఫిర్యాదులు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం దానిపైన కూడా ఇప్పటివరకే ఈసీఐ కూడా సీరియస్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నాన్ లోకల్లో ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటికే వాట్సాప్ గ్రూపులలో మాత్రం ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉంటుందో బ్యాలెట్ బాక్స్ కూడా బయటికి వచ్చిన విజువల్స్ అయితే బయట చక్కర్లు అయితే కొడుతుంది. దానికి సంబంధించిన వీవీప్యాట్ కూడా బయటికి వచ్చింది. దానిపైన కూడా ఇప్పటివరకే ఈసీఐ కూడా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోలింగ్ బూత్లోకి మొబైల్ ఫోన్లు అలో చేయొద్దని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఆ ఎన్నికల సంఘం అయితే తెలిపింది. కానీ మొబైల్ ఫోన్లు ఏ విధంగా అలో చేశారు, ఏవిఎం నుంచి కూడా బయటికి వచ్చింది అనే దానిపైన కూడా ఆరా తీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఓటుకు సంబంధించిన మాత్రం ఎవరైతే ఓటర్లు ఆ పోలింగ్ బూత్కు వస్తున్నారో పోలింగ్ బూత్కు వచ్చిన వారి దగ్గర నుంచి కూడా పోలీసులు మాత్రం వాళ్ళని మొబైల్ ఉంటుందో మొబైల్ తీసుకొని లోపలికి పంపించాలి, అక్కడ ఓటు హక్కు కూడా వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళకు సూచనలు చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఓటర్లకు సంబంధించిన మాత్రం కొంతమంది మొబైల్ లోపలికి తీసుకెళ్లడం, వారు ఎవరికైతే ఓటు వేసామో ఓటు వేసిన దాన్ని మాత్రం బయటికి ఇప్పటివరకే రిలీజ్ చేయడం పైన కూడా ఈసీఐ కూడా దృష్టి పెట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే చాలా అంటే ఇప్పటివరకు ఉన్న 7 డివిజన్లకు సంబంధించి కూడా 7 డివిజన్లో దాదాపు 4 డివిజన్లో మాత్రం కొంతవరకు గొడవలు కూడా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా, అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కూడా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏబీవీపీకి సంబంధించి